రొటేటర్ కఫ్ అంటే భుజం చుట్టూ ఉన్న కండరాలన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఈ రొటేటర్ కఫ్ ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రొటేటర్ కఫ్ అనేది స్ట్రెయిన్కి గురవుతుందో, అబ్నార్మల్ స్ట్రెయిన్ అంటే విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు ఈ రొటేటర్ కఫ్ టేర్స్ జరుగుతూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు అంటే మనం చెయ్యి పైకెత్తి పడిపోవడం, భుజాల మీద పడిపోవడం, ఏదైనా పడిపోయినప్పుడు దేన్నైనా సడన్గా పట్టుకోవడం, ఇలాంటప్పుడు ఈ రొటేటర్ కఫ్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. దీంతోపాటు ఈ రొటేటర్ కఫ్ ఇంజరీస్ వయసు రీత్యా అరుగుదల ఎక్కడ అరుగుతుందంటే ఈ కండరం వెళ్ళి ఎముకను అతుక్కునే చోట అరిగిపోయి తెగిపోతూ ఉంటాయి. యూజువల్గా ఈ రొటేటర్ కఫ్ అని 2 రకాలు ఉంటాయి. ఒకటి పార్షియల్ టేర్స్, కంప్లీట్ టేర్స్. పార్షియల్ టేర్స్ కొన్ని రెస్ట్, భుజానికి రెస్ట్ అంటే కొన్ని చేయకూడని పనులు చేయకుండా కొంత జాయింట్ని మూమెంట్ తగ్గించుకుంటే మనకి రెస్ట్ ఒక 6 వారాల నుంచి 2 నెలల్లో హీల్ అయిపోతాయి. కంప్లీట్ టేర్స్ని మాత్రం కంపల్సరీగా మనం ఇంటర్వెన్షన్ చేయాలి. ఇంటర్వెన్షన్ అనేది ఏంటి, ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ కూడా 2 రకాలు ఉంటాయి. మొత్తం ఓపెన్ చేసి మొత్తం జాయింట్ చూసుకొని చేయడం ఒకటి, రెండవది కీహోల్ సర్జరీ ఉంటుంది. దాన్ని షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అంటున్నారు. అంటే కోత లేకుండా, కోత అంటే 1 సెంటీమీటర్ కోతలోని లోపల కెమెరా పంపించి ఆర్థ్రోస్కోప్ ద్వారా ఈ రొటేటర్ కఫ్ రిపేర్స్ చేస్తూ ఉంటాం. దీనివలన ఈ ఓపెన్ చేసి చేయడానికి, కోత లేకుండా కీహోల్ సర్జరీ చేయడం వలన ఏంటంటే మనం రికవరీ టైం చాలా పెరుగుతుంది. రికవరీ టైం చాలా ఎర్లీగా, అంటే ఒక 2 నెలల సమయం పట్టేది 1 నెల సమయంలోనే మీరు మీ పనులకు వెళ్ళిపోవచ్చు. రెండవది మార్బిడిటీ, అంటే అన్నెసరీ టిష్యూ డ్యామేజ్, చుట్టుపక్కల ఉన్న కండరాలకి హాని కూడా తక్కువగా ఉంటుంది ఈ కీహోల్ సర్జరీ వల్ల.